నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏపీలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వచ్చే 5 రోజులు మిశ్రమ వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏపీలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వచ్చే 5 రోజులు మిశ్రమ వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతోందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మరొకసారి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే కొన్ని జిల్లాలకి వర్ష సూచన, మరికొన్ని జిల్లాలకి తీవ్ర ఎండ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో రానున్న 3 నుంచి 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు, ఇవాళ, రేపు అయితే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షానికి ఛాన్స్ ఉందని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ శాఖ కూడా హెచ్చరించింది. ముఖ్యంగా ఇటు పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశాలోని భువనేశ్వర్ కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 నుంచి 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తోంది. ఈ అల్పపీడనం గంటకి 50 కిలోమీటర్ల సుడిగాలి వేగంతో కదులుతూ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలను కలిగి ఉందని చెప్పింది. ఇది క్రమంగా మరింత బలపడి మే 28వ తారీఖున బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందంటూ కూడా గత 4 రోజుల కిందటే వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో మొత్తానికి మే 28వ తారీఖు నుంచి చూస్తే ఇవాటి వరకు కూడా వాతావరణంలో చాలా రకాల మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ఈ మేరకు ప్రజలంతా కూడా ఇప్పటికే ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచించారు. అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ భారీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రేపు ఇవాళ హైదరాబాద్ కాకుండా రేపటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే సందీప్, రానున్న 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల రాక మరో 3-4 రోజులు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తర బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలోకి కూడా విస్తరిస్తాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే వర్షాలకి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా, ముఖ్యంగా చెట్ల కిందకు వెళ్లడం లాంటి, బహిరంగ ప్రదేశాల్లో ఉండడం లాంటి మంచిది కాదంటూ కూడా చెబుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ అయితే హెచ్చరించింది. ఏది ఏమైనా రానున్న 3-4 రోజుల వరకు భారీ వర్షాలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇందాక చెప్పినట్టు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ మినహాయింపు మిగతా జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా దాదాపు ఇంకొక 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. సందీప్. థ్యాంక్ యూ వినోద్.